సంస్థ ఆధ్వర్యంలో 163వ నెల సేవా కార్యక్రమాలను సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 163వ నెల సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ముస్లిం మత గురువు జానబ్ ముఫ్తీ నహీం సాహెబ్ పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత గురువు జానబ్ ముఫ్తీ నహీం సాహెబ్ మాట్లాడుతూ ఏ మతంలోనైనా తనకున్న దాంట్లో పేదవారికి సహాయం చేయమని పరమార్థం ఉందని, ఆ పరమార్థాన్ని నిరూపించే విధంగా 163 నెలలుగా హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించిన విషయమని తెలియజేశారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వారికి తోచిన సహాయం ప్రతి ఒక్కరికి పేదవారికి అందచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, గరికపాటి రమేష్, ఖంఠా ఉదయ్ మరియు సంస్థ సభ్యులు బాబా ఫరీద్, ల్యాంకో షరీఫ్, కలాం తదితరులు పాల్గొన్నారు. इसके जिम्मेदार हमारे मुनीर भाई हैं और बहुत सारे हमारे साथी हैं जो इसमें अल्हम्दुलिल्लाह अपनी राय देकर मदद कर रहे हैं। और अल्हम्दुलिल्लाह ये शुरू में 5 आदमियों से शुरू हुआ था, अब अल्हम्दुलिल्लाह 35 आदमियों तक लोगों को मदद पहुंच रही है। अल्लाह ताला इन लोगों के हौसलों को बुलंद करे और आगे बढ़कर क्या है कौम की सही खिदमत करने की अल्लाह इन्हें तौफीक अता फरमाए और कदम कदम पर अल्लाह इनकी रहबरी और मदद फरमाए। హెల్పింగ్ హ్యాండ్స్ 163వ నెలకు కార్యక్రమం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సమాజంలో మా కోసం మేము బ్రతకడం కాదు, నిరుపేదలైన దివ్యాంగుల కోసము వాళ్ళకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టాము. 5 మందితో స్టార్ట్ చేసి ఆ భగవంతుడి సహకారంతో ఈరోజు 35 మంది ప్రత్యేక ప్రతిభావంతులకు ఏదో మాకు చైతన్యత సేవ ఈ సంస్థ చేస్తున్నది. భవిష్యత్తులో వీరందరికీ ఉపాధి కూడా కల్పించాలని మేము ఆలోచిస్తున్నాము. వారి కూడా ప్రతిరోజు ఉదయం కాకపోయినా సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు చల్లని నీడలో మీరు ఏదైనా ఒక చిన్న వస్తువులు అంటే ఉదాహరణకు కీ చైన్లు కానీ, ఏదైనా చిన్న బ్యాటరీ ఐటమ్స్ కానీ, ఏదైనా టాయ్స్ కానీ ఏదైనా సరే వీళ్ళు అమ్ముకుంటే ఇంకా దీనితో పాటు వీరికి ఇంకా ఒక 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం మా సంస్థ కల్పిస్తున్నది. భవిష్యత్తులో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నిరుపేదలకు కానీ దివ్యాంగులకు కానీ ఇంకా ఎక్కువగా వారికి దగ్గరై వారికి ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని కూడా మేము ఆలోచిస్తాము. భవిష్యత్తులో ముందు ఈ సంస్థ చాలా మందికి సేవ చేయాలని కూడా మా సంస్థ భావిస్తున్నది. ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఆలయ